టుడే గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ ఎనాలిసిస్లో భాగంగా షేప్ ఆఫ్ ది లెటర్స్ మనం ప్రాక్టీస్ చేసాం. డియర్ స్టూడెంట్స్, చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతిరాత మారాలి. టుడే క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఎవరైతే 15 days బాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగే ఎలిజిబుల్గా ఉంటుంది. మీకు లెటర్స్ వచ్చు కాబట్టి అనాలిసిస్ ప్రకారం రాయడం రాదు మీకు, అవునా కదా? కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు లెటర్స్ బాగా ఎలిజిబుల్గా ఉంటాయి అన్నమాట, చూడడానికి అందంగా ఉంటాయి. ఓకేనా? మీరు నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా మామూలుగా వర్డ్స్ స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ క్లాస్లో వర్డ్స్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు మీరు ఈ లెటర్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుని రావాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. అక్షరాలు బ్రెయిన్తో రాయాలి. గ్రాఫాలజీ మెయిన్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్. గ్రాఫాలజీ మెయిన్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్. హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేయడం వల్ల మన యొక్క క్యారెక్టర్లో మార్పు అంటే చేంజ్ వస్తుందన్నమాట. అంటే హ్యాండ్ రైటింగ్ గ్రాఫాలజీ ఏం చెప్తుందంటే మన యొక్క క్యారెక్టర్ గురించి చెప్తుందన్నమాట. మనం ఎలాంటి వాళ్ళమో చెప్తుంది. ఎవరైతే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ ద్వారా మీరు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ను మార్చుకుంటారో మీ యొక్క హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్సా బ్యాడ్ హ్యాబిట్స్ అనేది తెలిసిపోద్ది అనమాట. చేయని వాళ్ళకి మాత్రం బ్యాడ్ హ్యాబిట్స్ అలానే ఉంటాయి. ఎవరైతే గ్రాఫాలజీ ప్రకారం బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు గుడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి అన్నమాట. గుడ్ హ్యాబిట్స్ అంటే ఎర్లీ మార్నింగ్ లేయడము, హోంవర్క్ చేసుకోవడము, పళ్ళు తోముకోవడము, స్నానం చేయడము, ఇవన్నీ గుడ్ హ్యాబిట్సే కదరా. అలాగే స్కూల్లోకి వచ్చిన తర్వాత టీచర్ చెప్పేటువంటి లెసన్స్ శ్రద్ధగా వినడం కూడా గుడ్ హ్యాబిటే. అలర్ట్ చేసామనుకో ఏమంటారు? బ్యాడ్ హ్యాబిట్ అంటారుగా. కాబట్టి మీకు హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ ద్వారా మీకు మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలాగే మీకు మంచి అలవాట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కున్నారు. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే ఏం మారాలమ్మాయి? ఏం మారాలి? చేతి రాత మారాలి. అంటే ముందు మనలో మార్పు రావాలి. నా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, మా ఛానల్ పేరు శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. మర్చిపోకుండా అందరూ క్లిక్ చేస్తారా? థ్యాంక్ యూ.